నవతలకు తీసుకువెళ్ళి పాతి పెట్టు. అయ్యో ఏమైంది? వెతుకు. అయ్యో అమ్మా, ఏంటమ్మా, ఏం జరిగింది? పూల తోట దగ్గర ఓ మనిషిని చంపేశారు బామ్మ. ఎవరు వాళ్ళు? తెలీదు, నేనెప్పుడు వాళ్ళు చూడలేదు. నువ్వు పారిపోయి వస్తుంటే వాళ్ళు నిన్ను చూసారా? చూశారు. పదమమ్మ, పోలీసులు చెప్తాం. పోలీసులా? వద్దమ్మా, నువ్వు సాక్ష్యం చెప్తావని తెలిస్తే వాళ్ళు నిన్ను చంపేస్తారు. నీకేం తెలియనట్టే ఊరుకో అమ్మా. బామ్మ పోతమ్మా, మమ్మల్ని ఏం చెయ్యొద్దు, అంతా చెప్పేస్తాం. నరేంద్ర భూపతి తమ్ముడు మీ భర్తని పిస్తోల్తో కాల్చి చంపాడమ్మా. మీతో పాటు ఇంకో సాక్షి కూడా ఉందటగా. ఆ పిల్ల పేరేమిటి? ఆ పిల్ల ఆ రోజే కొత్తగా వచ్చిందమ్మా. యాడుంటుందో ఎవరి పిల్లో మాకు తెలవదు. పద. ఎక్కడికి? ఎస్పీ గారు వచ్చారు, ఇంట్రాగేషన్ సెల్కు తీసుకురమ్మన్నారు. నా పసుపు కుంకాలు నేలరాల్చిన రోజు నీ శపథం చేశాను ఫణీంద్ర. నీ ప్రాణాలు ఉరితాడికి బలిస్తానని. ఎవరో నలుగురు అనామకుల తప్పుడు సాక్ష్యం నమ్మి నా చేతికి సంకెళ్లు వేశావు. లుక్, నా జోలికి వచ్చావో నీ భర్తకు పట్టిన గతే నీకు పడుతుంది. మేడం, ఐజీ గారు లైన్ లో ఉన్నారు, మీతో అర్జెంట్ గా మాట్లాడాలి. వీళ్ళు లోపల బారేయండి. మేడం. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నగరంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి రౌడీలందరినీ మాయం చేస్తున్నట్టు. అవును సార్, నాకు కంప్లైంట్స్ వస్తున్నాయి. వెంటనే మన స్టాఫ్ ను మఫ్టీలో అక్కడికి పంపించండి. అతను ఎవరో ఏమిటో ఆచూకీ తీయమనండి. బై మీ భర్త వైస్ ఛాన్సలర్ ముకుందరావు గారి హత్యకి ఇతనికి ఏదన్నా సంబంధం ఉందా లేదా అని మనం ఇమీడియట్ గా ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎస్ సార్. ఏమిటలా చూస్తున్నారు? రౌడీ జాతిని నామరూపాలు లేకుండా చేస్తానని శపథం చేసి ఈ టౌన్ లో ఉన్న రౌడీలందరినీ మాయం చేసిన ఆ ఖాళీగాడు ఏ మాయ రూపంలో ఉన్నా సరే సున్నంలోకి ఎముకలు లేకుండా చేస్తాం. వాణ్ణి ఇక్కడికి ఎలా తీసుకురావాలో నాకు తెలుసు. పువ్వెట్టు కొట్టారంటే కొవ్వు దిగిపోద్దా?
నీకోసమే ఎదురు చూస్తున్నాం. మొన్న చెప్పుల బజారులో ఆకు రౌడీని కొట్టావంట, నిన్న కోటిలో అవుట్ రౌడీని కొట్టావంట. రాయ్, రౌడీలకు సింహస్వప్నాన్ని నువ్వు చెప్పుకుంటే సరిపోతుందా? వాస్తవ రౌడీని మా ఎమ్మెల్యే గారు తీసుకొచ్చారు నన్ను సిటీకి. నేను రాయలసీమ రౌడీని మా చైర్మన్ గారు తీసుకొచ్చారు రాజధానికి. నేను నైజాం దాదాని, నాకు మేయర్ గారు మేపుతున్నారు రోజుకో మేకని. మూర్ఖులారా, మీరు పేట రౌడీలు పూట రౌడీలు అయితే నేను రాయలసీమ రుస్తుని, నైజాం దాదాని, ఆంధ్ర గోండాని, టోటల్ గా ఈ స్టేట్ రౌడీని. నువ్వు స్టేట్ రౌడీవా? నిన్ను నలిపినట్టు నలిపారేస్తాం. బచ్చాల్లారా, స్త్రీల మాన ప్రాణాలు కాపాడతానని రక్తం చిందించి ప్రమాణం చేసిన ఈ ఒకే ఒక చేతితో మిమ్మల్ని అందరినీ నేను నలిపేస్తాను. చెప్పండ్రా, మిమ్మల్ని అందరినీ హోల్సేల్ గా కొట్టమంటారా, లేక ఒక్కొక్కరిని రిటైల్ గా డీటెయిల్డ్ గా వాయించమంటారా? చాయిస్ ఇస్ యువర్స్. ఎరా బక్కరౌడీలు, ఏమిటి సెపరేట్ డిపో పెట్టారా? అదే ఏం లేదు గురుగారు, రౌడీలను సంస్కారవంతులు చేసిన మీకు ఇమాం జర్దా కిళ్ళి ఇద్దామా లేక స్వీట్ కిళ్ళి ఇద్దామా అని థింక్ చేస్తున్నాం. అసలు త్వరగారు, మీరు గొప్ప స్టేట్ రౌడీ అవుతే అవ్వచ్చు కానీ నా ఈ కిమాం జర్దా కిళ్ళి తినే దమ్ము మీకుందా అని. అమ్మా, ఇంకొక మాట మాట్లాడితే డొక్క పగిలిపోతుంది. గురు గురు, మోతాదు ఎక్కువైందంటే ఇక నీ పని గోయిందా. కిక్కు నషాళానికి ఎక్కి గిరగిరా తిరిగి డమాల కింద పడతావు. ఇదిగో పువ్వు, మనతో ఎట్టుకోకు. నువ్వు కిమాం కాదు కదా, దాని బాబైనా సరే లోపల పడి ఉండాల్సిందే. గురు వద్దు గురు, వద్దు గురు. చూద్దాం, జరదా కూడా వేస్తున్నా. గురు బాగా తిరుగుతుందా? అవుతుంది. అబ్బా, నువ్వు ఇంత మెల్లిగా కడితే పెళ్లికి బదులు శోభనాన్ని తీసుకెళ్లాల్సి వస్తుంది. అయిపోయిందే తల్లి. అమ్మా, ఏడోకమ్మా, అల్లుడేమన్నా ఎదురు చెప్పకు తల్లి. చెప్పొద్దు చెప్పొద్దు, ప్రతిదానికి గింగిరిద్ర తల ఒప్పమని. ఊరుకో. అమ్మాయి నిన్నాళ్ళు కడుపులో పెట్టుకు పెంచాను ఆయన. ఇప్పుడు ఆడిని నెత్తిని పెట్టుకుని కాపురం చేయమంటావా? అలా అనకమ్మా, రేపు నీకు పెళ్లి చేసి అప్పగింతలు పెట్టాలిగా. అప్పగింతలు పెట్టి నా గురించి ఏడవటానికి నాకు అమ్మ బాబు లేరుగా. నేను కావాలని నీ బిడ్డను నీకు దూరం చేయలేదమ్మా. కోపంలో అలా చేశాను. మహారాణిలాగా పెరగాల్సిన నీ బిడ్డ ఈ పేదింట్లో పెరుగుతుంది. నన్ను క్షమించమ్మా, క్షమించు. అమ్మగారు అమ్మగారు, ఈ పూలు తీసుకోండి అమ్మా. పూలు పెట్టుకునే భాగ్యానికి నేను దూరం అయ్యానమ్మా. క్షమించండి అమ్మా. అమ్మా నాన్న లేనిదాన్ని ఎవరితో ఎట్టా మాట్లాడాలో నాకు తెలీదు. ఏమిటి, నీకమ్మా నాన్న లేరా? లేరమ్మా. ఎవరూ కనీసం రోడ్డు మీద పారెట్టే మా ముసలిది నన్ను పెంచుకుంటుందమ్మా. చూడమ్మా, ఈ ఊళ్ళో నన్నందరూ ఎస్పీ గారను, ఎస్పీ నాగమణిను పిలుస్తారు.
కానీ నువ్వు నన్ను అమ్మ అని పిలిచి నా కడుపులో పేగు కదిలించావు. అమ్మగారు వద్దు, నీకు అమ్మ లేదన్నావుగా, అమ్మ అని పిలు. ఆ పులిలే ఎంతేవి? పర్వాలేదమ్మా. పర్వాలేదులే, చెప్పు. రూపాయి. చూడు, రోజు నువ్వు పూలు తేవాలి, నే కొనాలి. నా కోసం కాదు, నా కూతురు కోసం. అదే నీ కోసం. అమ్మగారు తిరుగు. రాధా. ఎస్ మేడం. కాళీచరణ్ ఒక రౌడీ నగరంలో ఉన్న రౌడీలను గూండాలను కిడ్నాప్ చేస్తూ ప్రభుత్వాన్ని నగర ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నాడు. అతని ఫోటోతో సహా నగరంలో ఉన్న పోలీస్ స్టేషన్లన్నిటికీ మేటర్ పంపుతూ అతను ఎక్కడ కనిపించినా గూండా యాక్ట్ కింద అరెస్ట్ చేయమని మెసేజ్ టైప్ చేయి. ఓకే మేడం. అమ్మా అమ్మా, ఏమిట్రా? అద్దం ఎక్కడా? టైం అవుతుంది. మీ మరదలు తీసుకెళ్ళింది, వెళ్ళి దాన్ని అడుగు. హలో కథల చిలక, ఏమిటి వేరే కోరింకా? కొంచెం మా అద్దం మాకు ఇచ్చేస్తే మా మొహం మేము చూసుకుని తిరిగి మీకు ఇచ్చేస్తాం. అప్పుడు మీ ముఖం చూసుకోవచ్చు. థ్యాంక్స్. ఇదిగో, ఆడపిల్లలు పెళ్లి కాకుండా ఇలా గోళ్ళెక్కితే నలుగురు నవ్వుతారు. ఇలాంటి పనులు ఎప్పుడు చేయకూడదా? థ్యాంక్స్. బావా బావా బావా. ఏమిటి రాధా రాధా? పట్టుకో. ఇదిగో, పెళ్లి కాకుండా ఇలా అన్ని పనులు నాతో చేయించుకుంటున్నావు. పెళ్లి చేయించుకోవడానికి కొన్ని పనులు బ్యాలెన్స్ ఉంచుకో. కుదురుగా పట్టుకో బావా, బొట్టు పెట్టుకోవాలి. నేను యూనివర్సిటీకి వెళ్ళి ఒరిజినల్ సర్టిఫికేట్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఎందుకు? నాకు ఇంటర్వ్యూ ఉంది కదా. అయిపోయింది బావా, 2 నిమిషాలు. ఇది భలే ఉందే. ఏదో పాపం కదా అని పాత చేరేస్తే ఇంటికెళ్ళి మోరేసుకుందంట నీలాంటిది ఎవరితో. అలా ఉంది. ఏదో మరదల కదా అని ఊరుకునే తెగ రెచ్చిపోతున్నావే. ఏమిటి? థ్యాంక్స్. నీ చెవులు పెట్టుకోవడానికి కాదు, మరి నా జడలో. వెనక్కి తిరిగి పెడతాను. పెట్టేవా? కాస్త కుదురుగా ఉంటావా? పెడతాను. పెట్టాను బ్రహ్మాండంగా. ఏమిటి? పనిలో పని ఒకటి విడుస్తాను, విప్పుతావా? అయ్యయ్యో, నువ్వు విడిచిన తర్వాత నేను విప్పడానికి ఏముంటుంది? బాగుండదు. అయ్యో, అది కాదు. మరి కథ. కథ వెనక చస్తానా? చెప్పు. నాలాంటి ఒక అందమైన అమ్మాయికి ఒక బావున్నాడు. వాళ్ళ పెళ్లికి ఇంకా 2 ఏళ్ల టైం ఉందన్నారు పెద్దలు. కానీ 6 నెలల్లోనే వాళ్ళ పెళ్లి పెద్దల ద్వారా జరిగిపోయింది. ఏముంది? ఆ బావ మరదల్ని పెళ్లి కాకుండానే తల్లిని చేసేస్తే 6 నెలలేం కర్మ, 3 నెలల్లోనే ఎంచక్క 3 ముళ్ళు వేసేయచ్చు. అయితే మనం కూడా అలా 3 నెలల్లోనే రెడీ అయిపోదామా? అలాగే దా. బావా, 3 ఏళ్ల దాకా అలాంటి ఆశ పెట్టుకోకు. శుభం, ఓ పని అయిపోయింది. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మార్నింగ్. యువర్ నేమ్ ప్లీజ్? పృథ్వీరాజ్. రాణి సంయుక్తను ఎత్తుకుపోయిన పృథ్వీరాజువా? సంయుక్త భారతదేశాన్ని కాపాడే పృథ్వీరాజుని. గుడ్. టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ. బై ది బై, నువ్వు ఈ పోలీసు ఉద్యోగం చేయాలని ఎందుకు కోరుకుంటున్నావు? అవినీతిని లీజుకు తీసుకున్న వాళ్ళ ఆట కట్టించడానికి. నువ్వు అంత నీతివంతుడువా? నీతిగల భారత జాతిలో భాగస్థుణ్ణి. సరే, పోలీసు కాకి బట్టలు ఎందుకు వేస్తాడు? కాకి బట్టల్లాగే రక్షక భటుడి గుండె కూడా కరుకుగా ఉండాలి గనుక. పోలీస్ స్టేషన్ కి ఎరుపు రంగు ఎందుకు వేస్తారు? ఎరుపు రంగు రక్తానిది. రక్తం చిందించైనా రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చేందుకు. పోలీసుల దగ్గర తుపాకీ ఎందుకుంటుంది? ఆత్మరక్షణ కోసం అని నేను సమాధానం చెప్పను. ఉగ్రవాదం బర్త్డే రోజే పోలీస్ జీవితానికి డెత్ డే మొదలయ్యింది. ఆత్మకు రక్షణ లేదని తెలిసి కూడా కేవలం ఎదుటివాణ్ణి బెదిరించడానికే పరిమితమైన పర్మిట్ అది. ఈ జాబుకు నువ్వు సెలెక్ట్ అవుతావా లేదా? దీనికి సమాధానం నా మేధస్సును బట్టి లేదు, మీ అంతరంగాన్ని బట్టి ఉంది. మీరు అవినీతిని ఆశ్రయిస్తే నా అప్లికేషన్ చెత్తపుట్టును ఆశ్రయిస్తుంది. మీరు నీతిని కోరుకుంటే నా జీవితం పోలీస్ డిపార్ట్మెంట్కి అంకితం అవుతుంది. ఓకే, యు కెన్ గో. థ్యాంక్ యూ వెరీ మచ్.
మేడం మిమ్మల్ని అయ్యగారు రమ్మంటున్నారు. ఎస్ సార్. ఎస్ రాధా, ఎస్ఐ పోస్టులకు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ లిస్ట్ ఇది, వెంటనే టైప్ తీసుకురా. ఓకే సార్. రంగారావు, చలపతిరావు, పృథ్వీరాజ్. బాబు వస్తానమ్మా. హారతి కళ్ళు కట్టుకో. నా కొడుకు ఉద్యోగం వస్తే కొండకొస్తాను మొక్కున్నావు కదమ్మా. అలాగే నా కొడుకుని తొందరగా ఓ ఇంటి వాణ్ణి చేయి స్వామి అని కూడా మొక్కుకుంది. ఏం మరదల కోతి గోడకి కూర్చున్నావు? కొత్త కథ ఏమైనా పట్టుకొచ్చావా? కొత్త కథ కాదు, కొత్త న్యూస్ పట్టుకొచ్చాను. కొత్త న్యూసా? అంటే అంటే నేను యూ హావ్ బీన్ సెలెక్టెడ్ యాజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. రియల్లీ? ఎస్, నా చేతులతో నేనే స్వయంగా టైప్ చేసి వచ్చాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. బాబు నేను ఇక్కడే ఉన్నాను రా. అది ఐఎమ్ సారీ అమ్మా. వాట్ ఇస్ దిస్? చెయ్యాల్సిందంతా చేసి అలా అడుగుతారేమిటి మేడం? అసలు అతను గూండాగా మారడానికి కారణం మీరు. రాగా ఏ నేనన్నది నిజం కదా? కష్టపడి చదువుకొని ఎంతో సిన్సియర్ గా పోలీసు ఉద్యోగం చేయాలనుకున్న అతనికి వచ్చిన అవకాశాన్ని పోగొట్టింది మీరు. ఎవరికో ఉద్యోగం ఇవ్వడం కోసం మీరాడిన నాటకమే అతని జీవితాన్ని నాశనం చేసింది. కొట్టండి మేడం, నిజం మాట్లాడినందుకు నా చెప్ప పగలగొట్టండి. ఎదురు తిరిగినందుకు నన్ను ఉద్యోగం నుంచి తీసేయండి. అంతేగాని అతన్ని రౌడీ అని కూడా అరెస్ట్ చేయకండి. నమస్కారం భూపతి గారు. మంత్రి గారు ఏం చేస్తున్నారు? శిరోభారంతో లోపల పడుకున్నారు. నేను వారితో అర్జెంట్ గా మాట్లాడాలి. నేను వచ్చాను చెప్పండి. అలాగే. ఈ సందర్భంలో మీకు కొటేషన్ కొట్టకుండా ఉండలేకపోతున్నాను. చెప్పు. శిరోభారం గుండె వారంతో బాధపడే వారిని కలుసుకుంటే ఆ వారం మనకెక్కిస్తారు. నోర్మి, నీ భారం నాకెక్కుతుంది. సార్ రమ్మంటున్నారు. నమస్కారం. ఏమిటి ఆరోగ్యం బాగా లేదా? లేదు నరేంద్ర భూపతి గారు, ప్రజారోగ్యం సరిగ్గా లేనప్పుడు నాకు శిరోభారం వస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రజారోగ్యానికి ప్రమాదం ఏమొచ్చింది సార్? రేపు అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టబోతున్నారు. అందుకు మీకు బాధగా ఉందా? పడగొట్టబోయేదే నేను. నాకెందుకు బాధ? ఈ కొటేషన్ నాకు అర్థం కావట్లేదు. మరేం లేదు, అవిశ్వాస తీర్మానం గెలవడానికి సరిపడా 50 మంది ఎమ్మెల్యేలను రెడీ చేసుకున్నాను. రాత్రికి రాత్రి ఆ 50 మందిని బంకమట్టి భాస్కర్రావు కొనేసుకున్నాను. అమ్మ తుమ్మ బంక, ఈ బంకగాడు ఇందులో కూడా అడ్డం పడ్డాడనమాట. సార్ నేను ఇప్పుడు వచ్చిన పని ఏమిటంటే, తెలుసు, నీ తమ్ముడు ఫణీంద్ర వీసీని చంపాడు. వీసీ భార్య నాగమణి ఆ కేసు టేకప్ చేసి. చూడు మిస్టర్ నరేంద్ర భూపతి, ఆ కేసు నుంచి మీ తమ్ముడిని కాపాడాలంటే బంకమట్టి భాస్కర్రావు కమ్ముడిపోయిన 50 మంది ఎమ్మెల్యేలను నాకు బలవంతంగా అప్పగించాలి, లేదా కొని తెచ్చివ్వాలి. అలా జరిగితే 10 రోజుల్లో నేను ముఖ్యమంత్రిని అవుతాను. మీ కేసులో ఫైళ్లు తారుమారు చేస్తాను. సరే, మీరు నుదురు మీద వేసుకున్న తడిగుడ్డ బంకమట్టి భాస్కర్రావు నెత్తి మీద వేయడానికి సిద్ధంగా ఉండండి. ఈలోగా కార్యక్రమం నడిపిస్తాం. సెలవు. శుభం. ఏమయ్యా కొటేషన్ చక్రవర్తి, సార్, తీరా మాజీ గారితో హాజీ అని వాగ్దానం చేసేశాం. ఇప్పుడు ఊళ్ళో ఒక్క రౌడీ కూడా దొరకడేమిటయ్యా? పాత రోజుల్లో పంచదారకి, కొత్త రోజుల్లో కిరసనాలకి రేషన్ అయితే ప్రస్తుతం సిటీలో రౌడీలకు రేషన్ ఏం వచ్చింది. చేతంటావు? స్టేట్ రౌడీ అనే వీరుడు పేట రౌడీల్ని, ఆగు రౌడీల్ని పట్టుకుని తన బంధువుల్లో కట్టి పారేశాడండి. మరి మాజీ గారికి ఇచ్చిన మాట? తమ్ముడు గారి ప్రాణాలు కాపాడుకోవాలంటే వెళ్ళి ఆ స్టేట్ రౌడీ గారి కాళ్ళు పట్టుకోవడమే మన తక్షణ కర్తవ్యం. అంతేనంటావా? సరే పద, కళ్ళు మూసుకుని కాలమే పడిపోదాం. అలాగా? ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. పితుహు, మీ ఆనందములకు కారణమేమి? ఇక మీద నువ్వు నన్ను పితుహు అని పిలవద్దు, ముఖ్యమంత్రి గారు అని పిలువు. సింగిల్ డే అన్న చీఫ్ మినిస్టర్ అవ్వాలన్న నా కోరిక తొందరలో నెరవేరబోతోంది. పితుహు, మీరు ముఖ్యమంత్రి అయినచో మన ఇంటి పేరును సార్థకము చేయనట్లు పదవిని బంకబట్టి వల్ల పట్టుకొని ఉండవలేరు కాని ఒక రోజుకేలా ఆశించెదరు. పిచ్చివాడా, నేను ఒక్కరోజు పదవిలో ఉంటేనే ఆంధ్రదేశం తట్టుకోలేదురా. ఒక రోజు ముఖ్యమంత్రిగా ఉన్నచో ఏమి చేయదు? రాయలసీమని అమ్మేస్తాను. రెండవ రోజు ఉన్నచో తెలంగాణని తినేస్తాను. మూడవ రోజు ఆంధ్రాని ఆక్రమించుకుంటాను. నాలుగవ రోజు కూడా ఉన్నచో పక్క రాష్ట్రాలకి పాకుతాను. పితుహు, పితుహు, పితుహు. మాయల్ పకీర్లా ఏమిటా నవ్వు? నీ ఉపాయమునకు అపాయము కలిగించి వ్యూహమును తన కపాలముతో ఆలోచించి నిన్నిక్కట్ల పోలు చేయనున్నాడు ఆ నల్లరేగడి నరేంద్ర భూపతి.
కుక్కకి బిస్కెట్లు విసిరినట్టు 4 పర్మిట్లు విసిరి వాడిని లొంగ తీసుకుంటా. పిచ్చి పితుహు, నీవు లొంగ తీసుకోదలంచిన నరేంద్ర భూపతి వేరొకరికి లొంగిపోయాను. లొంగిపోయాడా? ఎవడికి? రాష్ట్ర రౌడీకి. మన దగ్గరున్న 50 మంది శాసన సభ్యులను దౌర్జన్యంగా తీసుకువచ్చి తనకు అప్పచెప్పమని అర్థించడానికి తీసుకువెళ్ళినాడట. నీవు ఏక దినము కాదు కదా, ఏక నిమిషము కూడా ముఖ్యమంత్రివి కాలేవు. అయితే స్టేటస్ మర్చిపోయి మనము ఆ స్టేట్ రౌడీని కలుసుకున్నాం. మిస్టర్ కాళీ, ఇన్నాళ్ళకి రెడ్ హ్యాండెడ్ గా దొరికావు. గెట్ డౌన్. ఏముంది లోపల? రాష్ట్ర భవిష్యత్తు. ఏమిటి రాష్ట్ర భవిష్యత్? కమాన్ మూవ్. ఎవరు మీరు? చేతులెత్తారే? ఐసి. మీరంతా స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వండి. ఇన్స్పెక్టర్, అరెస్ట్ హిమ్. పృథ్వీ, మా మాట వినలేదు కాబట్టే నువ్వు ఇలా కటకటాల పాలయ్యావు అని చెప్పడానికి వచ్చారా? కాదురా, నీకోసం పుట్టిన ఆడపిల్ల మరో మెట్టినింటికి వెళ్తోందని చెప్పడానికి వచ్చాను. అంటే నా పెళ్లి నిశ్చయమైంది. జోకులేస్తున్నావా? ఇదిగో లగ్న పత్రిక. లగ్న పత్రిక చించేస్తే పెళ్లి ఆగిపోతుందా? నా కంఠంలో ప్రాణం ఉండగా నీ మెడలో తాళి కట్టగల మగాడున్నాడు. నీ భయం లేకుండా ఆ పెళ్లి కాపలాగా నేను నిలబడతానురా. పోలీసులు నిలబడితే ఆలోచిస్తానేమో కానీ నువ్వు నిలబడితే నాకు భయం ఏమిటమ్మా? మాంగళ్యం తంతునానే నా మంత్రం ప్రారంభమయ్యేసరికి నీ కడుపులో ప్రేమ యంత్రం పనిచేయటం మొదలు పెడుతుంది. అప్పుడు నీ చేతులతో నువ్వే తాళి తెచ్చి రాధమెడలో కట్టుబాబు అంటావు. ఒక నేరస్తుడితో 7 అడుగులు నడిచే దౌర్భాగ్యం నా మేనగోడల కలగనివ్వను. నా ఈ మార్పుకు కారణమైన తీర్పు విన్న రోజున నువ్వే పశ్చాత్తాపడతావు. లేదు, నీతో దాని పెళ్లి తప్పిపోయినందుకు సంతోషిస్తానురా. పదమ్మా. నర్సమ్మా, అమ్మగారు పూల పిల్ల ఆశను రమ్మన్నాను, కబురు చేశావా? ఇదిగో వచ్చేసారమ్మా. అమ్మా, ఇంత పెద్ద దండ తమ్మన్నారు దేనికి? దేవుడికి ఏమైనా పెద్ద పూజ చేస్తున్నారా లేక పెద్దోళ్ళ సన్మానానికి వెళ్తున్నారా? నన్ను చెప్పనిస్తావా? చెప్పండమ్మా. ఆ దండ చనిపోయిన నా భర్త పటానికి వేయటానికి. ఎక్కడుందమ్మా పటం? అదుగో. ఆశ, ఏమిటమ్మా, ఏమైంది? ఈ బాబు గారిని పూల తోట దగ్గర చంపుతుండగా నేను చూశానమ్మా. ఆశ, ఏమిటమ్మా నువ్వు అనేది? అవునమ్మా, నేను సాక్ష్యం చెబితే వాళ్ళు నన్ను కాల్చి పారేస్తారని మా ముసలిది నన్ను భయపెట్టింది. నేను చచ్చిపోతే అది దిక్కులేంది అయిపోతుందని ఏమి ఎరగనట్టు ఊరుకున్నాను. కానీ వాళ్ళు దేవత లాంటి మీ పసుపు కుంకాలు తీసిన వాళ్ళని తెలిసాక నా ప్రాణం పోయినా సరే సాక్ష్యం చెప్తాను. ఆ కాల్చిన మనిషి నువ్వు గుర్తుపట్టగలవా? గుర్తుపడతానమ్మా. వాడినా? కాదమ్మా. వాడినా? అమ్మా, వాడేనమ్మా. చూడు, నువ్వు కోర్టులో సాక్ష్యం చెప్పేంత వరకు ఎవరికీ కనిపించకూడదు. పద వెళ్దాం. అమ్మా, ఓ పెళ్లి కూతురు పూల జడ వేస్తానని ఒప్పుకున్నాను. అయితే నువ్వు ఆ పని పూర్తి చేసుకుని వెంటనే వచ్చేసి. అలాగే. జాగ్రత్త. కాస్త నవ్వండి అమ్మాయి గారు. దేనికి? దేనికేంటి? ఈ పూట 100 ఏళ్ల పండగ జరగబోతోంది.
నన్ను కాదని పెళ్లి చేసుకుంటానన్నావు కదూ. ఏడీ మంత్రోచ్చారణ చేసే పురోహితుడు, ఏడీ అక్షంతలు చల్లి నిన్ను ఆశీర్వదించే ఆ పెళ్లి పెద్దలు, ఏడీ నీ మెడలో తాడు కట్టి నిన్ను సొంతం చేసుకునే ఆ మగాడు? నా ఎదురుగా ఉన్నాడు. అవునరా, ఆ పేట్ల మీద కూర్చోవలసిన పెళ్లి కొడుకు నువ్వే. నీ మరదల పెళ్లి మరొకరితో జరుగుతుందని తెలిస్తే కటకటాలను ఛేదించుకునైనా వస్తావని తల్లి అన్న మాట నిలబెట్టావు బాబు. నువ్వు మారలేదని నిరూపించావు. ఇప్పుడు చేయాల్సిన పెళ్లి పెట్టల మీద కూర్చొని నా చెల్లెల మెడలో తాళి కట్టడం బావా. అవును బావా, నువ్వు చూడకుండానే చించేసిన లగ్నపత్రికలో వరుడి పేరు నీదే. ఆలస్యం ఎందుకురా, వచ్చి పేట్ల మీద కూర్చో. క్షమించమ్మా, పీకల దాకా శత్రు పోరాటంలో మునిగి ఉన్న నీ బిడ్డ ఇప్పుడు పీటల మీద కూర్చోలేడు. నా కళ్యాణాన్ని మించిన లోక కళ్యాణం చెయ్యాలి. అబద్ధం! నన్ను చేసుకోకుండా తప్పించుకోవడానికి చూస్తున్నావు నువ్వు. సమాజం మీద కోపాన్ని వ్యక్తిగతంగా మార్చుకుని నిన్ను నువ్వు హింసించుకుంటూ నీ వాళ్ళని హింసించి ఏం సాధించాలనుకుంటున్నావు? చెప్పు పృథ్వీ, ఈ పీటల మీదకొచ్చి నా మెళ్ళో తాళి కడతావా, లేదా నన్ను ఈ పీటల మీదే కన్ను మూయమంటావా? రాధా, ఆవేశపడకు. ఇప్పుడు నేనున్న ఈ పరిస్థితిలో ఏమిట్రా పరిస్థితులు? అయిన వాళ్ళు రక్తాన్ని చిందించిన ఆపలేని పరిస్థితులు అవి. నువ్వు ప్రేమించిన అమ్మాయి కన్ను మూస్తున్నా చెప్పలేని పరిస్థితులు అవి. అమ్మా, నేను రౌడీని కాను, గూండాని కాను, పోలీస్ ఇన్ఫార్మర్ని. నాకు ఉద్యోగం వచ్చిందని రాధ ఎంతో ఆనందంగా చెప్పిన రోజు నీకు గుర్తుందా అమ్మా? ఆ రోజు పోస్టింగ్ ఆర్డర్స్ తీసుకోకుండానే పోలీస్ యూనిఫామ్ లో ఐజీ ఆఫీస్కి వెళ్ళాను. ఎంతో ఉత్సాహంగా లిస్టులో నా పేరు కోసం వెతుకుతున్నాను. ఎక్కడా నా పేరు కనిపించలేదు. ఆత్రంగా మళ్ళీ మళ్ళీ చూశాను, కానీ నిరాశే ఎదురైంది. దూరంగా ఉన్న రాధను చూశాను. ఆమె దగ్గరికి వెళ్ళి పరిహాసానికి నా పేరు టైప్ చేయలేదు కదూ అని అడిగాను. అందుకు రాధ ఎస్పీ నాగమణి గారి మూలంగా నాకు ఉద్యోగం రాలేదని చెప్పింది. ఆవేశాన్ని ఆపుకోలేక ఆమె ఎక్కడుందో అడిగి తెలుసుకున్నాను. ఎంతో గౌరవ మర్యాదలతో బతుకుతున్న మీకు ఇది న్యాయమేనా? ఇలా ఎందుకు చేశారు? నేను ఏ విధంగా అనర్హుణ్ణి అని నాగమణి గారిని ప్రశ్నించడానికి ఆవిడ దగ్గరికి బయలుదేరాను. చెప్పండి, ఎవరి దగ్గర లంచం తీసుకుని పనిచేశారు? ఎవరి రికమెండేషన్ లొంగిపోయి పనిచేశారు? మిస్టర్ పృథ్వీరాజ్, ఇది డిపార్ట్మెంటల్ మ్యాటర్, నీతో చెప్పకూడదు. అలా తప్పించుకోకండి మేడం. అంతరాత్మను చంపుకుని మాట్లాడకండి. నా గురించి నీకేం తెలుసని అలా మాట్లాడుతున్నావు? మీ గురించి నాకు పూర్తిగా తెలుసు. ఈ ఫైల్ చూస్తే మీకే అర్థమవుతుంది. 1968లో మీరు ఎస్ఐగా రిక్రూట్ అయ్యారు. 1975లో సిఐగా ప్రమోట్ అయిన మీరు 2 ఏళ్లకే డిఎస్పీగా మరో మెట్టు పైకి వెళ్లారు. 1980లో అడిషనల్ ఎస్పీ గాను, 83లో ఎస్పీ గాను మీరు బాధ్యతలు స్వీకరించారు. ఇది జనరల్ నాలెడ్జ్ కాదు మేడం. అంచెలంచెలుగా శిఖరాగ్రానికి చేరిన మీలో నేను ఒక ఆడ పోలీస్ ఆఫీసర్ను చూడలేదు. ద్వాపరయుగం నాటి ద్రోణాచార్యుడు చూశాను, ఏకలవ్యుడుగా ఆరాధించాను. ఏనాటికైనా నేను మీలాంటి ఒక పోలీస్ ఆఫీసర్ కావాలని కలలు కన్నాను. ఈ జనారణ్యంలో నిరుద్యోగిగా తిరగాల్సి వస్తుందని బాధపడటం లేదు. నేను అభిమానించే వ్యక్తి ఒక అవకాశవాదిని తెలిసి సిగ్గుతో వెళ్ళిపోతున్నాను. తీసుకోండి. మీ జీవిత చరిత్రలో చాటి చెప్పే ఈ కాగితాలతో నాకు ఇక పని లేదు. ఆదర్శం కోసం తొందరపడి తెచ్చుకున్న ఈ కాకి యూనిఫామ్ నన్ను ఎగతాళి చేయక ముందే మీ డిపార్ట్మెంట్ కానుగ్గా ఇస్తున్నాను. గుడ్ బై. నిరుత్సాహంతో వెళ్ళిపోతున్నాను నేను. రేపు ఒక రౌడీగానో గూండాగానో మారితే దానికి కారణం మీరే అవుతారు. నీ ప్రశ్నలకు సమాధానం కావాలంటే కారెక్కు. పృథ్వీ, నీ నిజాయితీ చూశాను, నీలోని ఆవేశాన్ని చూశాను. నా పగ నెరవేర్చి పెట్టడానికి నువ్వే సరైన వాడవని నిర్ణయించుకున్నాను. పగ? ఎస్, వైస్ ఛాన్సలర్ ముకుందరావు గారిని
దారుణంగా హత్య చేసిన సంగతి నీకు తెలిసే ఉంటుంది. ఆ ముకుందరావు గారు నా భర్త. ఆ కేసును పరిష్కరించడానికి నేను శతవిధాలా ప్రయత్నిస్తుంటే డబ్బు పరపతి అడుగడుగున అడ్డుపడి సాక్ష్యాలను తారుమారు చేస్తున్నాయి. నాలో ద్రోణాచార్యుణ్ణి చూసి నువ్వు తప్పు చేయలేదు పృథ్వీ. తన గౌరవాన్ని నిలబెట్టగలిగేది ఏకలవ్యుడు కాదు, అర్జునుడని భావించినట్లే నా ఆశయాన్ని నెరవేర్చగల శక్తివంతుడివి నువ్వేనని గ్రహించాను. నిజానికి ఇంటర్వ్యూలో నువ్వు ఎస్ఐగా సెలెక్ట్ అయ్యావు. కానీ ఈ కేసులో నిన్ను పోలీస్ ఇన్ఫార్మర్ గా వినియోగించి దోషులు పట్టించాలనే ఆశయంతో నేనే ఆ పేరు గుర్తించి వేశాను. మేడం, నేరస్తులు నేను ఉరుకమ్మ వరకు నడిపించడమే మీ ఆశయం అయితే అది నేను నెరవేరుస్తాను. మీ పశువు కుంకాలు నేలరాల్చిన ఆ దుర్మార్గుణ్ణి చట్టానికి పట్టించడమే నా కర్తవ్యమని మీరు భావిస్తే తెగిన మీ పశువు తాడుకు మారుగా వాడి మెడకు ఉరితాడు నేను తగిలిస్తాను. చాలా సంతోషం పృథ్వీ. కానీ ఆ నరేంద్ర భూపతిని ఎదుర్కొని పోలీసులు చాలా సార్లు ఓడిపోయారు. రవి కాననిచో కవిగాంచునే అన్నారు పెద్దలు. పోలీసులు వెళ్లలేని చోటికి రౌడీ వెళ్లగలడు అంటాను నేను. అటువంటి దుర్మార్గులకు ఆశ్రయం ఇచ్చే రౌడీగా మారి సాక్ష్యం సంపాదించి ఆ నేరస్తుని మీ కాళ్ళ ముందు పడేస్తాను. అలా ఉద్యోగంలో చేరాను. ఆ ఉద్యోగంలో భాగంగానే వాళ్ళతో చెయ్యి కలిపి ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేసి ప్రభుత్వాన్ని కూలదోయటానికి ప్రయత్నించిన వాళ్ళ ఆటలు కట్టించాను. సారీ బావా, పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ కూడా నేను అర్థం చేసుకోలేకపోయాను. నిత్యం డిటెక్టివ్ నవల్స్ చదివే ఓ చిన్న సైజు డిటెక్టివ్వి నేను ఒక పోలీస్ మనిషిని కనిపెట్టలేకపోయావా? అయితే ఆ పని పూర్తయ్యాకే అయ్యాకే నీ మెడలో 3 ముళ్ళు వేస్తాను. ఏమిటి 5వ సాక్షి దొరికిందా? ఎస్ సార్, ఆత్మాభిమానాన్ని అమ్ముకొని సాక్షి దొరికింది. వెరీ గుడ్. సాక్షిని పూర్తి బందోబస్తు కోర్టుకు తీసుకెళ్ళండి. ఇంతకీ ఇప్పుడు ఆ సాక్షి ఎక్కడుంది? నా పర్మిషన్ తోనే ఆ అమ్మాయి ఓ పెళ్లికి అటెండ్ అయింది. రాగానే నా కస్టడీలోనే ఉంచుకుంటాను. ఏమిటయ్యా, ఏమైంది? ఈ అమ్మాయి నీళ్ళలో దూకి ప్రాణం తీసుకుపోయిందండి. కారులో ఆసుపత్రికి తీసుకెళ్ళండి బాబు. వీలేదు, మేము వేటలో ఉన్నాం. తప్పండి. తప్పు చేయను బాబు, ఆపదలో ఉన్నప్పుడు అలా అనకూడదు. తీసుకొచ్చి లోపల పడుకోబెట్టండి. ఏంటయ్యా ఇది? కాళ్ళు తీసి నెత్తుకు రాసుకున్నట్టు ఆత్మహత్య చేసుకోబోయే దాన్ని తీసుకొచ్చి కారులో ఎక్కించావు. నేను ఎందుకు ఈ పని చేశాను ఒక్కసారి వెనక్కి తిరిగి ఆ ఫిగర్ను చూడండి. పిల్ల బాగుతాయా? ఈవిడే మీ 3వ పెళ్ళం. ప్రొసీడ్. భూపతి గారు ఖాళీ. పోలీస్ స్టేషన్ నుంచి ఎలా తప్పించుకొచ్చావయ్యా? ఎలిమెంటరీ స్కూల్ పిల్లాడా ఏమిటా ప్రశ్న? పోలీస్ స్టేషన్ లో మన అత్తారిల్లు కదా, అల్లుని పంపినట్టుగా లాంఛనాలతో బెయిల్ ఇచ్చి అలా సాగనంపారు. కాకపోతే చేతికి చిక్కిన ఎమ్మెల్యేలు క్షణంలో చేజారిపోయారే అని బాధగా ఉంది. నేను అదే బాధపడుతున్నానయ్యా. కానీ ఈలోగా ఇంకో కొత్త బెడదొచ్చి పడింది అయ్యా. అయ్యి బాబోయ్, ఏమిటది? మా తమ్ముడి మర్డర్ కేసులో 5వ సాక్షి నాగమణి చేతికి చిక్కింది. ఆ సాక్షి గనక కోర్టులో నోరు విప్పితే మా తమ్ముడు గొంతు శాశ్వతంగా మూతపడిపోతుంది. ఈ గండం నుంచి బయటపడాలంటే ఒకే ఒక మార్గం ఉంది ఖాళీ. ఏమిటో చెప్పండి. భూకంపం సృష్టించైనా సరే ఆ పని పూర్తి చేసుకొస్తాను. ఏం లేదు, రేపు మా తమ్ముడిని కోర్టులో హాజరుపరుస్తున్నారు. వాడు పోలీసు వ్యాను దిగి కోర్టు మెట్లు ఎక్కకుండానే నువ్వు మా తమ్ముడిని తప్పించాలి. తప్పిస్తాను, శాశ్వతంగా తప్పిస్తాను. ఖాళీ అంటే నా ఉద్దేశం పోలీసు బారిని తప్పిస్తాను అని. వస్తాను. థ్యాంక్స్. వాట్ ఈస్ దిస్? ఒక క్రిమినల్ కోర్టులో హాజరుపరచడానికి ఎంతమంది పోలీసులా? సార్, అతన్ని కోర్టు దగ్గర కిడ్నాప్ చేయబోతున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుచేత కొంత పోలీస్ ఫోర్స్ ఏఎస్పీ గారి ఆధ్వర్యంలో కోర్టు దగ్గర, మరికొందరు బాంబే రూట్ లో 7వ కిలోమీటర్ దగ్గర నాతోనూ ఉంటారు. ఐ సీ. ఇంతకీ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? స్టేట్ రౌడీగా మన డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేసిన కాళీచరణ్ ఉరఫ్ పృథ్వీరాజ్. చాలా జాగ్రత్తగా డీల్ చేసి ప్రాణ నష్టం జరగకుండా చూడండి.
అలాగే సార్. హలో, నేను డిఐజీని మాట్లాడుతున్నాను. మీరు స్టేట్ రౌడీ అనుకుంటున్న ఆ కాళీచరణ్ పోలీస్ ఇన్ఫార్మర్. అతని అసలు పేరు పృథ్వీరాజ్. కాళీచరణ్ పోలీస్ ఇన్ఫార్మర్? అవును. మీరు చేసే కిడ్నాపింగ్ డ్రామా ముగింపు వరకు ఎస్పీ నాగమణితో చెప్పేశాడు. ఆమె బొంబాయి రోడ్డు 7 కిలోమీటర్ దగ్గర ఉంటుంది. తిమింగలాన్ని మింగగల ఈ భూపతి దగ్గర తెల్ల చేపల ఆటలు సాగవు. నేను ఆడి చూపిస్తాను డ్రామా. పట్టుకోండి, 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 పట్టుకోండి. ఆగలాగా కారటు తిప్పు. ఆ పక్క చెక్ పోస్ట్ ఉంది. ఆ పక్క చెక్ పోస్ట్ ఉంటే ఈ పక్క పోలీసులు ఉన్నారు. పోలీసులా? మరీ అంత స్టిల్ ఇవ్వకు. స్టీలు కాదు, ఇత్తడి కాదు. విషయం అర్థం కావడానికి కాస్త వివరంగా చెప్పండి. వివరాలు చెప్పడానికి ఏముంది? కాళీపురం పృథ్వీరాజ్. నువ్వు ద్విపాత్రాభినయం చేస్తే నేను శతావధానం చేయగలను. నా రహస్యాలన్నీ తెలుసుకోవడానికి ఎస్పీ నాగమణి నిన్ను పోలీస్ ఇన్ఫార్మర్ గా నియమించిందన్న సంగతి కూడా తెలుసుకోలేనంతటి వెర్రి వెంగళప్పను కాదు. తెలుసుకున్నావుగా, అయితే వస్తా. ఆగు. నువ్వు తుపాకీ గుళ్ళకు కూడా భయపడవని నాకు తెలుసు. అటు చూడు. భారతంలో భీష్ముడిని చంపడానికి అర్జునుడు శిఖండిని అడ్డు పెట్టుకున్నాడు. నేను ఈ శిఖండిని అడ్డు పెట్టుకుని నిన్ను మట్టు పెడుతున్నా. ఇన్స్పెక్టర్ మేడం, అనుకున్న ప్లాన్ ప్రకారం ఈ టైంకి రావాల్సిన పృథ్వీ ఇంకా రాలేదు. ఏమైనా ఆటంకం జరిగిందేమో. నేను వెళ్ళి చూసొస్తాను.
కంగారు పడకు. నిన్ను ఇక్కడికి చంపడానికి తీసుకురాలేదు, నీ మనసు మార్చడానికి తీసుకొచ్చాం. నువ్వు మావాడు నిర్దోషి అని కోర్టులో సాక్ష్యం చెబితే నిన్ను లక్షాధికారిని చేస్తాను. ఎవరికి కావాలి నీ లక్షలు? దేవతలాంటి నాగమణమ్మ పెనివిటిని వీడు చంపుతుండగా నేను కళ్ళారా చూశాను. ఆ సంగతే నేను కోర్టులో చెప్తాను. అన్నయ్య, ఇది ఓల్డ్ స్టైల్కి లొంగదు. నేను మోడర్న్ స్టైల్లో ఒప్పిస్తాను. నువ్వు వెళ్ళు. ఓకే. నిన్ను చిటికిన వేలి గోటితో తీసేయచ్చు, కానీ తీయను. ఎందుకంటే నువ్వు చచ్చిపోతే ఆ కేసు నా మీదకే వస్తుంది. అందుకని నిన్ను మానభంగం చేస్తాను. ఆ మానభంగం చేసినా నీకు అన్యాయం చేయను. నీ మెడలో తాళి కడతాను. అప్పుడు నువ్వు సెంటిమెంట్తో మెంటల్ అయిపోతావు. నీ గుండె మీద నేను కట్టిన తాళి కదలాడుతుంది. నేను నీ భర్తను అన్న సంగతి నీ గుండెల్లో కదలాడుతుంది. అప్పుడు నేను నిర్దోషిని అని నువ్వు సాక్ష్యం చెప్తావు. నువ్వు నన్ను ఏమీ చేయలేవే. ఏమైందమ్మా? ఏమిటమ్మా? ఆశా, ఆ నరేంద్ర భూపతి వాళ్ళు ఎక్కడ? ఏమిటా సార్, ఏం జరిగింది? ఏవే రాక్షసి, అక్కడ నా తమ్ముడిని ఘోరంగా చంపేసి ఏమీ తెలియదా వచ్చి ఇక్కడ నిలబడ్డావా? ఏమి నువ్వు మాట్లాడేది? అక్కడ ఏం జరిగిందో మీ కళ్ళతోనే చూడండి. రండి రండి, ఎంత దారుణమో చూడండి. ఇంకా చూస్తారేమిటమ్మా? ఆ హంతకురాలకి సంఖ్యలు వేయండి. మేడం, ఏ కేసులో సాక్షిగా కోర్టుకు తీసుకెళ్లాలనుకున్నామో ఆ కేసులో సాక్షి ముద్దాయిగా మారింది. మిస్టర్ పృథ్వీరాజ్, నిజానికి ఇంటర్వ్యూ రోజునే నేను ఎస్ఐగా సెలెక్ట్ చేయడం జరిగిపోయింది. అయితే పెద్ద మనుషుల పేరుతో సంఘాన్ని దోచుకు తింటున్న కొంతమంది విద్రోహులను సాక్ష్యాధారాలతో మాకు పట్టిస్తామనే నమ్మకంతో ఈ ఎస్పీ కోరిక మేరకు నిన్ను ఇన్ఫార్మర్ గా చేయడం జరిగింది. కానీ ఆ విద్రోహులకు నువ్వు మావాడివని తెలిసిపోయింది. అంచేత
ఇవాళతో నీకు ఆ ముసుగును తొలగించేస్తున్నాం. వీఆర్ అపాయింటింగ్ యూ ఎస్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. థ్యాంక్ యూ సార్. పృథ్వీరాజ్, ఆ రోజు నువ్వు మా డిపార్ట్మెంట్ కి కానుగ్గా ఇచ్చిన నీ యూనిఫామ్ భద్రంగా దాచాను. తీసుకో. ఆవేశంలో విసిరేసిన ఈ యూనిఫామ్ ని ఇప్పుడు ఆదర్శం కోసం తీసుకుంటున్నాను. చట్టాన్ని కట్రాయిలా మార్చేసిన ఆ కసాయి వాళ్ళను కటకటాల వెనక్కి పంపిస్తాను. మిస్టర్ పృథ్వీరాజ్, బెస్ట్ ఆఫ్ లక్. సారీ సార్. ఇట్స్ ఆల్ రైట్. కదలకు కదేవంటే లాఠీ గుచ్చుకుపోతుంది. లాఠీయా? ఎస్. బాగుందయ్యా. బాబు. అమ్మా, ఇన్నాళ్ళు ఏ ఉద్యోగం కోసమైతే మనం కలలు కన్నామో అది ఈ రోజు నన్ను వెతుక్కుంటూ వచ్చిందమ్మా. జాబ్ ఓకే, మరి నీ బుర్ర సూపర్ గా పనిచేస్తుందో లేదో తెలుసుకోవాలి కదా, అందుకని. మళ్ళీ ఇది కథ మొదలెడుతుంది. నేను పారిపోతాను రా బాబోయ్. ఇది మామూలు కథ కాదు, భయంకరమైన మర్డర్ స్టోరీ. థ్రిల్లింగ్. ఒక ఫారెస్ట్ లో కాంట్రాక్టర్ కి ఆఫీసర్ కి తగాదా వచ్చింది. నీ అంతు చూస్తానంటే నీ అంతు చూస్తానని ఇద్దరు జనం ముందు హెచ్చరించుకున్నారు. తెల్లవారేసరికి కాంట్రాక్టర్ ఢమాల్స్ ముఖమంతా గుర్తుపట్టలేని విధంగా క్రూరంగా చంపబడ్డాడు. ఆఫీసర్ ని ప్రాసిక్యూట్ చేసి యావజ్జీవ శిక్ష విధించారు. కానీ జడ్జిమెంట్ విషయంలో కోర్టు పప్పులో కాలు వేసింది. అంటే ఆ చనిపోయింది ఫారెస్ట్ కాంట్రాక్టర్ కాదు, ఎవరినో చంపేసి వాడి ముఖం చెక్కేసి వాడే ఫారెస్ట్ కాంట్రాక్టర్. ఈ ఫారెస్ట్ కాంట్రాక్టర్ మేడం, వాట్ హ్యాపెండ్? ఆ ఫణీంద్ర శవం. పోస్ట్ మార్టం పూర్తి కాగానే శవాన్ని వాళ్ళ అన్నయ్య కప్పచెప్పాం. గాడ్, నీ తమ్ముడికి శిక్ష పడి ఉంటే కనీసం జైల్లో అన్నా చూసుకునేవాడు. అన్యాయంగా కాలి బూడిదైపోతున్నాడు. ఈ శిక్ష నీకు. ఇదంతా నీ మూలంగానే జరిగింది. ఎందుకు ఆ మొసలి కన్నీళ్ళు? రౌడీ పోలీసు అయ్యావా? ఒక రౌడీ రాజకీయ నాయకుడు కాగా లేంది రౌడీ పోలీస్ అయితే తప్ప. నువ్వు రౌడీలకు రాజు అయినప్పుడు ఏమీ చేయలేకపోయావు. పోలీసుల బంటువి. ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఒకనాడు కాకి బట్టలు గుప్పెట్లో పెట్టుకుని మీరు ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయారు. ఇప్పుడు అదే కాకి బట్టలు ఒంటి మీదకు తెచ్చుకున్న నేను మిమ్మల్ని ఓ ఆట ఆడిస్తాను, పేకాట. నా తమ్ముడే శవమై బూడిదైపోయాక ఇంకా నువ్వు చేసేదేమిటి? నీ శవరాజకీయాన్ని బద్దలు కొడతాను. నువ్వు ముగిసిపోయిందని తెరవేసిన నాటకానికి తెర తీయిస్తాను. డాక్టర్, హీఈస్ ఆల్ రైట్, డోంట్ వరీ. తమ్ముడు, తమ్ముడు ఆవేశపడదు. నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన ఆశ జైల్లో ఉంది. ఆ ఖాళీగాడు ఖాళీ కాదు, పృథ్వీరాజ్ ఇప్పుడు ఎస్ఐ. నువ్వు బ్రతికున్నట్టు వాడికి అనుమానంగా ఉంది. ఆ అనుమానం బలపడక ముందే వాడికి పాడేగట్టాలి. అలాగే నువ్వు బాగా రెస్ట్ తీసుకో. ఆశకు కోర్టులో శిక్ష పడే వరకు నువ్వు బయటికి రాకూడదు. ఓకే, బట్ దాన్ని మాత్రం ఎవరో కాపాడకూడదు.
బాబు నా బిడ్డను ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఎక్కడ తీసుకెళ్తారు? జైలుకి. నా బిడ్డ అట్టది కాదు బాబు. బాబు ఇన్స్పెక్టర్ బాబు, ఇన్స్పెక్టర్ బాబు, అయ్యా బాబు నీ దండం పెడతా, నన్ను వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు బాబు, నీ కొంచెం ఉంటుంది. అమ్మో అమ్మో వచ్చేస్తుంది, నన్ను చంపేస్తుంది, వదిలిపెట్టు బాబు. తులసమ్మ, నా కూతురు ఏం చేశావు? చెప్పు, నా కూతురు ఏం చేశావు? చెప్తానమ్మా. ఏమిటి బామ్మ నువ్వు చెప్పేది? ఈ ఎస్పీ అమ్మగారు మా అమ్మ? అవునమ్మా, ఈ నాగమణి అమ్మగారి ఇంట్లో నేను పని మనిషిగా ఉండేదాన్ని. నా కొడుకు హత్య చేశాడని ఈ అమ్మగారు అరెస్ట్ చేసింది. ఒక్కగానొక్క బిడ్డ ఏదో ఆవేశంలో హత్య చేశాడు. నా బిడ్డ చచ్చిపోతే నేను బ్రతకలేనమ్మా, కాపాడమని కాళ్ళ ఏళ్ల పడి ప్రాధేయపడ్డాను. చట్టానికి అందరూ ఒక్కటేనని నా బిడ్డను ఉరి తీయించింది. కన్న బిడ్డ దూరం అయితే కడుపు కోత ఎలా ఉంటుందో ఆమెకు తెలియపరచాలదే నిన్ను తీసుకుని పారిపోయానమ్మా. కొన్నాళ్ళ తర్వాత తిరిగి ఇచ్చేద్దాం అనుకున్నాను, కానీ నన్ను జైల్లో పెడతారోననే భయంతో ధైర్యం చేయలేకపోయాను. నేను రోడ్డు పక్క దొరకలేదా? నాకు అమ్మ నాన్న ఉన్నారా? అవునమ్మా, నీకమ్మ నేనున్నాను. ఏ హత్యకు నువ్వు సాక్షివు, ఆ హత్య గావించబడిన వీసీ గారి నీ తండ్రి. నా ఒడికి నువ్వు దూరమయ్యావు, నీ పిలుపుకి నేను దూరమయ్యాను. పిలువమ్మా, ఒక్కసారి అమ్మా అని పిలువు. వద్దమ్మా, ఇన్నాళ్ళు ఒక పూల పిల్ల హత్య చేసిందని చెప్పుకునే జనం నేను మిమ్మల్ని అమ్మ అని పిలిస్తే ఎస్పీ కూతురు హంతకురాలని ఎగతాళి చేస్తారు. వద్దు, నన్ను ఒక పూల పిల్లగా ఆ తులసమ్మ మనోరాలుగానే చనిపోనివ్వండి. ఆశ, నువ్వు హంతకురాలివి కాదు. నాలో ఆశలు కల్పించడానికి మీరు ఆ మాట అంటున్నారు. నా మాట నమ్ము. ఆ ఫణీంద్ర బతుకుండే ఈ నాటకం ఆడుతున్నాడు. ఈ నిజం నిరూపిస్తానని నేను దైవంగా భావించే ఈ కాకి బట్టల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. కానీ ఆశ, ఒక్క మాటకు సమాధానం చెప్పు. సాక్షిగా కోర్టుకు రావాల్సిన నువ్వు నరేంద్ర భూపతి చేతులకు ఎలా చిక్కావు? చెప్పు ఆశ. అతని తమ్ముడు కామేంద్ర భూపతి స్పృహ తప్పిన నన్ను కారులో తన ఇంటికి తీసుకువెళ్ళాడు. ఏమి కామేంద్ర భూపతి మా నృత్యశాలకు వచ్చి నృత్యించుచుంటివి? నా ముద్దు గుమ్మలిద్దరికి ఒకేసారి కడుపు వచ్చినది. కడుపుతో మరి డాన్స్ చేయకూడదు కదా. నాకు డాన్స్ ఏమిటి పోలీసులు వచ్చారు? నువ్వేమీ భయపడకము, నేనుంటిది కదా, చూచుకునేదను. ఎవరి అనుమతితో లోపలికి వచ్చితివి? ఇక్కడ నేరస్తులు ఉన్నారు అన్న మతితో, ప్రభుత్వ సమ్మతితో వచ్చి నన్ను ఎగతాళి చేయుచుంటివా? దుర్మార్గానికి తాళి కట్టిన మీ కుటుంబాలను ఎగతాళి చేయడమే కాదు మంత్రి, టోటల్ గా తాళింపు చేయడానికే వచ్చాను. రేయ్, మీరంతా అలా వచ్చి క్యూలో నుంచోండి. అంటే ఏ ట్రౌడీగా ఉన్నప్పుడు వాయించావు సరే, కాకి బట్టలు వేసుకుని కొడతావా? ఒక వరుసలో నిల్చుండి. ఏయ్, నువ్వెక్కడికి? నేను రౌడీని కాదుగా, అందుకే ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఏయ్,
ఆశ అనే అమ్మాయిని కిడ్నాప్ చేసినందుకు నిన్ను, 11 దాటిన క్లబ్ నడుపుతున్నందుకు ఓనర్ గా మంత్రిని అరెస్ట్ చేస్తాను. ఇదంతా నీ వల్లే వచ్చింది. నీ వల్లే వచ్చింది. లాకప్పుల్లోనే అనుకున్నాను, ఇళ్లలో కూడా కొడతారన్నమాట పోలీసులు. అనుమతి లేకుండా ఎంటర్ అయితే ఇలాంటి సంఘటనలే ఎదురవుతాయి. మీరు ఉత్సాహంతో ఉద్యోగం ఇప్పించిన ఆ పిల్ల ఇన్స్పెక్టరు. పిల్ల ఇన్స్పెక్టర్ కాదు, పులి లాంటి ఇన్స్పెక్టర్. సరేనమ్మా, పులే. కానీ నా తమ్ముడిని అన్యాయంగా అరెస్ట్ చేశాడు. మీ తమ్ముడు చనిపోయాడుగా? వాడు కాదు, బ్రతికున్న తమ్ముడు. ఓహో, మిగిలిన తమ్ముడు కూడా వెధవేనా? వెటకారం చేసే హక్కు మీకు లేదండి, హంతకురాలి తల్లి గారు. నరేంద్ర భూపతి, అమాయకురాల్ని హంతకురాల్ని చేసి మీరాడుతున్న నాటకానికి ఇప్పటి వరకు నేను ప్రేక్షకురాల్ని. కానీ ఇప్పుడు ఆ పిల్లకి కన్ను తల్లిని, మీ పాలిట కసాయిదాన్ని. ఈ అహంకారం సంగతి తెలుసుకోవడానికి అవసరమైతే మంత్రి దాకా. మంత్రి గింత్రి జాంతాలై నీ కామేంద్రుడు క్షేమేంద్రుడిగా ఉండాలంటే పృథ్వీ దగ్గర నిజం ఒప్పుకోవలసిందే. ఇక వెళ్ళు. వస్తా. ఇప్పుడు అడుగుతావు కాదు, నీ వల్లే జరిగింది. ఇంటి దగ్గర నా ముద్దు కొమ్మలిద్దరు ఏం చేస్తున్నారు ఏమో. ఏదో ఒకటి చేస్తూ ఉంటారులే. కానిస్టేబుల్, ఓపెన్ ది సెల్. నువ్వా? మా అన్నయ్య ఏమనుకున్నాను. మమ్మల్ని విడుదల చేయించుటకు పితృదేవులు రాలేదా? ఏమిటలా మీదకొస్తావా? కొడతావా? డౌటా? అజయ్ సార్, న్యూసెన్స్ కేసు కింద మూసేస్తున్నాడని ఫైల్ కట్టించుకుని వదిలేయాలి కానీ ఇలా పడిది పూజ చేయడం అన్యాయం సార్. నేను రౌడీ పోలీసుని. కొంచెం కండా తెలివితేటలు షార్ప్ గా ఉంటాయి. రే మంత్రి, నువ్వెంతవరకు చదువుకున్నావు? మీరు చెప్పరు. 5వ తరగతి.
సుమతి శతకంలో ఏం రాశారో చెప్పిన వాళ్ళని విడిచిపెడతాను. అబద్ధము ఆడరాదు, సత్యమునే పలుకోవలను. చెప్పాను కదా సార్, విడిచిపెడతారా? విడిచిపెడతాను, కానీ అడిగిన దానికి అబద్ధం చెప్పకుండా నిజం చెబితే అప్పుడు విడిచిపెడతాను. చెప్తాను సార్. ఆశ అనే అమ్మాయిని ఎందుకు తీసుకెళ్ళావు? విడిచిపెడతారు. నువ్వు కూడా నోరు మూసేసుకో. రేయ్ మంత్రి, నీకు ఈ కేసు నుంచి తప్పించుకోవాలని ఉందా? అవును. ఆశని ఇతను కిడ్నాప్ చేసి ఎందుకు తీసుకువెళ్ళాడో చెప్పేంత వరకు ఈ లాఠీ పుచ్చుకుని ఈ బాడీని పిచ్చి కుక్కను కొట్టినట్టుగా కొట్టు. నేను ఇతన్ని కొట్టవచ్చునా సార్? నువ్వే ఎస్ఐ అనుకో, ఈ స్టేషనే నీదనుకో. కమా. నువ్వు నన్ను కొడతావా? డౌటా? మరి వద్దా ఒకటే కదా? కాదు, ఇప్పుడు నేను ఇన్స్పెక్టర్ ఇమ్రాన్ ఖాన్. చెప్తాను, తను కొట్టుకోండి, కొట్టద్దు. చెప్పు. రోడ్డు మీద స్పృహ తప్పి పడి ఉన్న ఆశయాన్ని చూశాను. మూడో భారీగా చేసుకోవచ్చని ముచ్చటపడి ఇంటికి తీసుకెళ్లారు. మా తమ్ముడు హత్య కేసులో ఆశ ఏ సాక్ష్యాన్ని గుర్తుపెట్టి ఆయన విడిపించుకోవడానికి మా అన్నయ్య అడ్డు పెట్టుకున్నాడు సార్. చూచితిరా రక్షణాధికారి గారు నా ప్రతాపం. మీకు చేత కానిది నేను చేసి చూపించి. ఇన్స్పెక్టర్ గారు, వైస్ ఛాన్సలర్ గారి హత్య కేసులో మా తమ్ముడితో పాటు వీడు కూడా సంబంధం ఉన్నాడు. అలాగా? మరి చెప్పవే. ఇదిగో లాఠీ, అదిగో బాడీ. నువ్వే ఎస్ఐ అనుకో, ఇది నీ స్టేషనే అనుకో. వెళ్ళి వాడిని ఊర కుక్కను కొట్టినట్టుగా కొట్టు. అయ్యో నువ్వు ఇన్స్పెక్టర్ ఇమ్రాన్ ఖాన్వా? నేను ఇన్స్పెక్టర్ అమ్జద్ ఖాన్. నీకు ఏమిటి సంబంధం? చెప్పు. తెలీదు. చొక్కా లాగి మరీ కొట్టలు డెబ్బై కొట్టుకుంటుంటే వద్దురా, వద్దు వద్దు, కొట్టుడు ఆపు, నేను చెప్పేశాను. చెప్పు. వైస్ ఛాన్సలర్ తో పాటు ఆ రోజు లలితారాణిని వీళ్ళ తమ్ముడు చంపి పారిపోతే, అయ్యో హతవిధి అని చాలి తెలిసి నేను తవ్వి పాతి పెట్టి తిని అంతకు మించి నేనేమేనో చేయలేదు. సందేలా అనవసరముగా బాధలు. కానిస్టేబుల్స్, వాళ్ళిద్దరిని బయట తీసుకురండి. ఇన్స్పెక్టర్, నీకు ఎంత ధైర్యం ఉంటే ఈ నరేంద్ర భూపతి తమ్ముని మూసేస్తావు? ది గ్రేట్ బంకమట్టి భాస్కర్రావు కొడుకుని ఎన్ని గుండెలుంటే అరెస్ట్ చేస్తావు? ఒక్క గుండెలో ఎంత ధైర్యం ఉంటే చాలు. ముక్కు పచ్చలారన్న కొడుకుని ముక్కు పచ్చడే ఇలా కొడతావా? భవిష్యత్తులో సింగిల్ డే అన్నా నేను చీఫ్ మినిస్టర్ అవుతాను, అప్పుడు నిన్ను. అరవకు బంభా, ఇంకొక మాట మాట్లాడితే. మంత్రి, నిన్ను నేను కొట్టానా? లేదు పిదు, వీడే నన్ను దారుణంగా కొట్టాడు. నన్ను కొడితే నేను ఊరుకుంటానేంటి? అందులో నేను కొట్టాను. ఇన్స్పెక్టర్, ఇది నువ్వు ఆడిన రాజకీయమా? నో, ఇది రాజకీయం కాదు, రాజకీయం. కానిస్టేబుల్స్, వీళ్ళని తీసుకురండి. ఎక్కడికి తీసుకెళ్తున్నావు వీళ్ళని? లలితారాణి శవాన్ని పాతిపెట్టిన చోటుకి. అక్కడికొచ్చి ఆ దృశ్యాన్ని చూస్తే గాయం అవకుండానే మీ ముఖంలో రక్తపు చుక్క మిగలదు. రండి, చూదురు గాని. ఆపండి. ఎస్ఐ గారు,
ఇక్కడ తవ్వటానికి వీల్లేదు. అది చెప్పడానికి నువ్వెవరు? ఈ చోటు మాది. ఇక్కడ మా తాత శవాన్ని పాతి పెట్టాం. ఈ గోతులో మీ తాత శవం కాకుండా వేరే శవం బయటపడిందా? అదే గోతులో మిమ్మల్ని పాతి పెడతాను. ఎరా, పాత రోజులు మర్చిపోయారా లుచ్చాలారా? తవ్వండి. ఇదిగో ఎస్ఐ గారు, తవ్వకం ఆపించకపోతే పొలుగు దిగేది భూమిలో కాదు, పోలీసుల గుండెల్లో. మీరు దౌర్జన్యానికి దిగితే ఏం జరుగుతుందో మీకు బాగా తెలుసు అనుకుంటాను. లాఠీ చార్జ్ చేస్తారు, చేయించండి చూస్తాం. అంతమంది లాఠీలు ఎందుకురా? నా ఈ ఒక్క లాఠీ ఛార్జ్ చాలు, మొత్తం మీ బ్లడ్ డిశ్చార్జ్ అవుతుంది. మిస్టర్ పృథ్వీరాజ్, వాట్ ఈస్ దిస్? సార్, లలితారాణి శవాన్ని పూడ్చిపెట్టామని ఇతను వాంగ్మూలం ఇచ్చాడు. దాన్ని ఆధారం చేసుకుని ఎస్పీ గారి పర్మిషన్ తో శవాన్ని బయటికి తీస్తున్నాం. అతనితో ఎలా నిజం చెప్పించారో అతని అవతారం చూస్తేనే తెలుస్తుంది. పైగా వాళ్ళ స్థలంలో దౌర్జన్యంగా తవ్వకూడదు. స్టాప్ ది వర్క్ అండ్ డిస్పాస్. సారీ సార్, ఉద్యోగం పోయినా ఆఖరికి ప్రాణం పోయినా సరే శవాన్ని బయటికి తీయాల్సిందే. ఎప్పుడు పాతి పెట్టబడ్డ శవాన్ని బయటికి తీస్తే మాత్రం ఎవరు గుర్తుపడతారయ్యా? మేము గుర్తుపడతాం. ఆ రోజు లలిత కాలేజీకి ఏ చీర కట్టుకొచ్చిందో మాకు తెలుసు. లలిత మెళ్ళ ఏ కొలుసుందో మాకు తెలుసు. ఒక స్టూడెంట్ కి జరిగిన అన్యాయానికి న్యాయం జరగకపోతే యాజిటేషన్ చేయాల్సి వస్తుంది. 3 నెలల క్రితం వాళ్ళ తాత చచ్చిపోతే ఇక్కడే పాతి పెట్టారు. పాతి పెట్టినప్పుడు నేను ఉన్నాను. ఇప్పుడు తవ్వి ఆ శవాన్ని బయటికి తీసి వాళ్ళ సెంటిమెంట్స్ దెబ్బ కొడతారు. అన్యాయం. గొయ్యి తవ్వితే బయటపడేది వాడి తాత శవం కాదు నరేంద్ర భూపతి, మీ తలరాతలు. పృథ్వీరాజ్. ఎస్ సార్. ఒకవేళ ఆ గోతి నుంచి లలితారాణి శవం బయటపడకపోతే నన్ను చంపి అదే గోతులో పూడ్చిపెట్టండి. అంతేగాని నిజాన్ని పూడ్చిపెట్టడానికి ప్రయత్నించకండి సార్. తవ్వండి. వాడా గొయ్యి శవం కోసం తవ్వలేదు, మన కోసం తవ్వాడు. ఎందుకైనా మంచిది వాళ్ళిద్దరిని ఈ రోజు బెయిల్ మీద బయటికి తీసుకురా. ఏంటో ఇది, నేను రాగానే కరెంట్ తీసేశారేంటి? లేదు సార్, కరెంట్ పోయింది. బంకమట్టి భాస్కర్రావు, ఏంటయ్యా ఈ బెట్టు? మిమ్మల్ని ఇద్దరిని ఇక్కడికి చేర్చింది పాత పగల మర్చిపోయి కలిసి ఆ పృథ్వీరాజు మీద దండెత్తమని చెప్పడానికి. ఎంతైనా బంకమట్టి వారు కదా, అంత తొందరగా వదులుతుందా బురద? తమరు మాత్రం నల్లరేగడి వారాయే. ఎరువు వెయ్యిందే పిచ్చి మొక్కను కూడా మొలవలేము. అబ్బా, ఏంటే ఇది చిన్నపిల్లలాగా? మీ టైం బ్యాడ్ గా ఉన్నప్పుడు కలిసిపోవాలి గాని పంతాలు పనికిరావయ్యా. లలిత శవాన్ని బయటికి లాగటం తోటి ఆ పృథ్వీరాజు సగం కేసును పరిష్కరించేశాడు. ఇప్పుడు మీ అబ్బాయి తోటి మనల్ని కేసులో ఇరికించి ఊరికమ్మో ఎక్కించేస్తాడు. ఓ పని చేస్తే మీరు ఆ పృథ్వీరాజు గారిని తెలివిగా మర్డర్ చేసి పారేస్తే? ఆ సంగతి ఆలోచించండి. మీ అవినీతితో చేతులు కలిపినంత మాత్రాన డిపార్ట్మెంట్ అంత చులకనైపోయిందా? అతన్ని ట్రాన్స్ఫర్ చేయిస్తాను. ఎవరు నువ్వు? లైట్లు ఎందుకు తీసేశానో తెలుసా? ఒక ఉన్నత పోలీస్ అధికారి వికృత రూపాన్ని ప్రకృతి చూడకూడదని. హంతకులను వేటాడవలసిన చేతులు హంతకులతో కలిపే నికృష్ట దృశ్యాన్ని నిశీది చూడకూడదని. డిఐజీ గారు ఇంకా గారు అని సంబోధిస్తున్నందుకు సంతోషించి ఈ సబ్ ఇన్స్పెక్టర్ కి లొంగిపోయి సంకెళ్లు వేయించుకుంటారా, లేక నిన్ను చంపకూడదు అన్న పాయింట్కి ఇప్పుడే ఓటు వేశాను. నా హోదాకే భంగం కలుగుతుందనుకుంటే ఆ ఓటుని మురిగిపోనిస్తాను. మేడం,
అర్జెంటుగా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. నేను ఎక్కువసేపు బ్రతకను. అమ్మా నాగమణి, నేను పోయేలోపు నీ భర్త ఎందుకు చనిపోయాడో చెప్పి నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. అవునమ్మా, ఒకరోజు యూనివర్సిటీ ల్యాబ్ లో లలితారాణి అనే స్టూడెంట్ ఒంటరిగా ఉండటం చూశాడు ఫణీంద్ర భూపతి. విచిత్రముగానున్నదే, నీకు విద్యపై ఇంత శ్రద్ధయా? ల్యాబ్ అసిస్టెంట్స్ మందు కొట్టమని పంపాను. లెక్చరర్ వీసీ గారి దగ్గర పని ఉందని వెళ్ళాడు. వండర్ఫుల్ ఛాన్స్. దేనికి? దాన్ని రేప్ చేయడానికి. మానభంగమా? అయ్యో, నాకు హృదయ భంగమగుదే. అయితే నువ్వు వెళ్ళి డోర్ దగ్గర కాపలా ఉండు, నేను చూసుకుంటాను. మంత్రిని కాపలా పెట్టి యాసిడ్ ముఖం మీద పోస్తానని బెదిరించి ఆమెను బలవంతంగా పాడు చేశాడు. లలితారాణికి జరిగిన అన్యాయం విన్న వీసీ గారు నాగమణి గారి కోసం ప్రయత్నించి ఆవిడ లేకపోవడంతో నా దగ్గరకు వచ్చారు. డబ్బు గల వాళ్లతో తగవులు అనవసరమని నరేంద్ర భూపతితో చెప్పి డబ్బులు ఇప్పిస్తానని చెబితే ఆయన నేరుగా మంత్రి గారి దగ్గరకు బయలుదేరారు. వెంటనే నేను భూపతికి ఫోన్ చేసి విషయం చెబితే మధ్యతోవలోనే వాళ్ళను అడ్డగించారు. అలా రోడ్డు అటకాయించి వాళ్ళు లలితారాణిని వీసీ గారిని చంపేశారు. అమ్మా నాగమణి, నీ పసుపు కుంకాలు పోవడానికి నేనే కారణం అమ్మా. నన్ను క్షమించమ్మా. బాబు పృథ్వీ, నీలాంటి వాడు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటే డిపార్ట్మెంట్ కి గౌరవం. ఆ ఫణీంద్ర చనిపోలేదు, వాణ్ణి చట్టానికి పట్టివ్వండి. బాబు, నా అక్రమ సంపాదనంతో ప్రభుత్వ పరం చెయ్యి. అప్పుడే నా ఆత్మకు శాంతి. ఆశా, ఫణీంద్ర భూపతి చనిపోలేదమ్మా, బ్రతికే ఉన్నాడు. డిఐజీ చనిపోతూ అతను బ్రతికే ఉన్నాడని మరణ వాంగ్మూలం ఇచ్చాడు. అమ్మా, చాలమ్మా, నీ అనుభూతి చాలు. సర్వం కోల్పోయానని అల్లాడిపోతున్నా నాకు నువ్వు నిర్దోషమన్న ఈ ఒక్క మాట చాలు. చూడమ్మా, నిన్ను పెళ్లి కూతుర్ని చేసి నా భర్తను మళ్ళీ నీ కడుపులో వేయమని ఆ భగవంతుడిని ప్రార్థిస్తాను. ఓసి నీకల పాడుగాను. నా కొడుకుని అనుమానించడం తప్పితే నీకు వేరే పని లేదేమిటే? పడుకో. ముద్దుగుమలు మీరు లేవండి. ఎందుకండి? ఆ ఇన్స్పెక్టర్ నా కోసం వస్తున్నాడు. వాడు అసలే మాయగాడు. నేను మీ వెనకాల దాక్కుంటాను కానీ మీరు నాకు అడ్డుగా నిలబడి లేదని చెప్పేసేయండి. నరేంద్ర భూపతి ఎక్కడ? మా బావగారు ఇంట్లో లేరు. మీరెవరు? కామేంద్ర భూపతి గారి అర్ధాంగిని. ఈవిడే? నేను వారి అర్ధాంగిని. సమయానికి మీ వారు లేకుండా పోయారే. ఎందుకు? ఏం లేదు, ఓ మర్డర్ కేసులో హంతకులను పట్టుకునేందుకు మీ వారు చేసే సహాయానికి ప్రభుత్వం 50,000 రూపాయలు అవార్డు ప్రకటించింది. అది ఇచ్చిపోదామని వచ్చాను. 50,000? ఇన్స్పెక్టర్ గారు, నేను ఇక్కడే ఉన్నానండి. ఇచ్చేయండి. మా ముద్దు ముప్పలిద్దరికి నగలు చేసుకోవాలండి. మోసం. నువ్వేం భయపడకు భూపతి. నా వెంట ఢిల్లీ వస్తున్నావు కదా, అక్కడ గల్లీలో దాచిపెడతాను. కొన్నాళ్ళు పోయాక కేసు సమస్య పోయాక తిరిగి తీసుకో. అది సరే, ఈలోగా బంకబట్టి గారు దొరికిపోతే? అతన్ని కూడా ఎవరికి తెలియని మన గెస్ట్ హౌస్ తరలించారు. నువ్వేం కంగారు పడ. Your attention please. Mr. Narendra Bhupati, you are wanted by your brother. అన్నయ్య, నేను కామేంద్రుడిని. నువ్వు అర్జెంట్ గా రిసెప్షన్ దగ్గరికి రా. ఈ పరిస్థితుల్లో నువ్వు బయటకు వెళ్ళకూడదు. ఎవరన్నా పంపించి విషయం తెలుసుకుందాం. వాడు అసలే అమాయకుడు. ఏ ప్రమాదంలో చిక్కుకున్నాడు. నేను ఇప్పుడే చూసి వస్తాను. జాగ్రత్త. తమ్ముడు, ఎందుకురా నన్ను పిలిచావు? పిలిచింది నేనన్నయ్యా.
You are under arrest. Come on. లైఫ్ లాంగ్ కోటీశ్వరుణ్ణి నన్ను లైఫ్ లాంగ్ జైల్లో పెడతాను. ఇంపాసిబుల్. నరేంద్ర భూపతిని జైల్లో పెట్టడం ఇంపాసిబుల్ ఇన్స్పెక్టర్. మాజీ మంత్రి గారికి నమస్కారం. వెరీ గుడ్. పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వడం కూడా తెలుసున్నమాట. నాకంటే పెద్దవాళ్ళని కాదు, నాకంటే పెద్ద బాధ్యత వహించిన వాళ్ళని. వెల్, అర్థమైంది కదూ. ఆయన వదిలిపెట్టు. ఇంకో మాట చెప్పండి. పోలీసులకి ఇంత పొగరు పనికిరాదు. ఆ మాత్రం పొగరు లేకపోబట్టే మీ రాజకీయ నాయకులు పోలీసుల మీద ఎక్కి సవారీ చేస్తున్నారు. వాట్? ఎస్, ఇది పచ్చ నిజం. నేను తలుచుకుంటే నిన్ను తెల్లవారేసరికి శ్రీకాకుళం అడవుల్లోకి పంపగలను. ఇంతకంటే ఇంకొక మాట మాట్లాడితే ఈ క్షణమే మీరు ఈ పక్క సెల్లో ఉంటారు. ఐ సీ. రాజకీయం అంటే వైకుంఠపాడి. మేము నిత్యం ఎక్కుతూ ఎదుటి వాళ్ళను పాము నోటికి అందించగల సమర్థులం. రేపు తెల్లవారే లోపుగా నరేంద్ర భూపతి ఇంటి దగ్గర ఉండాలి. లేకపోతే వర్గాల్ని రెచ్చగొడతాం, మతాల్ని రెచ్చగొడతాం, పార్టీలను రెచ్చగొడతాం. ప్రజల ధన మాన ప్రాణాలకే నష్టం కలుగుతుంది. ఆ అరాచకానికి నువ్వే బాధ్యత వహించాల్సి ఉంటుంది. జాగ్రత్త. వర్గాల్ని రెచ్చగొడతాం, మతాల్ని రెచ్చగొడతాం, పార్టీలను రెచ్చగొడతాం. Come on. మీరు వెళ్ళొచ్చు. ఎన్నాళ్ళు ఎంతమందిని డిక్కిలో తొంగబెట్టావో, ఇన్నాళ్ళకి నిన్ను డిక్కిలో తొంగబెట్టే అవకాశం నాకు దక్కింది. కమాన్, త్వరగా తీసుకెళ్ళు. కానిస్టేబుల్, నరేంద్ర భూపతి తప్పించుకుని పారిపోయాడు. కమాన్. పారిపోయాడు. వాడి సంగతి నేను చూసుకుంటా. గో బ్యాక్. హలో, ఎవడ్రా అర్ధరాత్రి? ఇక నీకు శివరాత్రి అని చెబుదామని మాజీ మంత్రి. హూ ఆర్ యు? పృథ్వీ, ఇన్స్పెక్టర్ పృథ్వీరాజ్. ఏం తల తిక్కగా ఉందా? నీ తలకెక్కిన కిక్కు దిగి నువ్వు హాస్పిటల్లో గుండె నొప్పి వార్డులో చేరే వార్త చెప్పబోతున్నాను. జాగ్రత్తగా విను. ఏమిటది? నరేంద్ర భూపతి స్టేషన్ నుంచి పారిపోయాడు. ఇది నా గుండెకి హాయి కలిగించే వార్తే గాని నొప్పి కలిగించే వార్త ఎలా అవుతుంది? ఎందుకంటే అతను నిజంగా పారిపోలేదు, నేనే కిడ్నాప్ చేశాను. ఇప్పుడు ఎదురు రొమ్ములో ఎడం పక్క సన్నగా మొదలైందా నొప్పి? కిడ్నాప్ చేసిన నరేంద్ర భూపతిని ఏ కీలు కా కీలు విరిచి నిజం చెప్పించి నిన్ను కూడా జైలుకు పంపిస్తాను. నిజంగా నీకు గుండె ఉంటే హృద్రోగంతో చావు. లైఫ్ లాంగ్ కోటీశ్వరుణ్ణి లైఫ్ లాంగ్ అడుక్కునేలా చేస్తాను. పవర్ ఏమిటో? నీ పవర్ కు ఫ్యూజ్ ఎప్పుడో కొట్టేసింది. మాయల పకీరు ప్రాణం ఉన్న చిలక సప్త సముద్రాలకు అవతల ఎక్కడో ఉన్నట్టు ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో ఏం చేస్తున్నావో ఎవ్వరికీ తెలియకుండా ఇక్కడ కట్టి పడేశాను. నాకేమైనా జరిగిందో? నథింగ్ విల్ హ్యాపెన్. ఎందుకంటే నువ్వు పారిపోయిన ఖైదీ. కేసు నా మీదకు రాదు. చెప్పు, నీ తమ్ముడు ఎలా తప్పించుకున్నాడు? నేను చెప్పను. ఓకే.
చెప్పు, చనిపోయినట్టుగా నటించిన నీ తమ్ముని ఎలా తప్పించావు? చెప్పకపోతే ఏం చేస్తావా? ఏం చేస్తావు? నువ్వు నన్ను చంపలేవు, ఆ సంగతి చెప్పించలేదు. ఆల్ రైట్, చంపాలన్న ఆలోచన నాకు ఇంతవరకు రాలేదు, కానీ ఇప్పుడు వచ్చింది. నన్ను చంపి తప్పించుకోలేదు. తప్పించుకుంటాను. పారిపోయిన నువ్వు కనిపించావని, పట్టుకోబోతే నన్నే చంపబోయావని, ఎన్కౌంటర్ లో నేను కాల్చి చంపానని చెప్పి తప్పించుకుంటాను. వద్దు, నన్ను చంపొద్దు, నిజం చెప్తాను. ఆ రోజు ఆశ మా తమ్ముడిని పొడిచి పారిపోయాక ఆ కట్టెలు చూసా మా తమ్ముడి తీసుకురా. అలా చట్టాన్ని మాయ చేశారు. ఇప్పుడు నువ్వు బతికినా చచ్చినట్టే నల్లరేగడి. ఇక నీ బతుకు నల్లరేగడిలో కలిసిపోవాల్సిందే. ఎవరు బాబు? రేయ్, అర్జెంటుగా నాకు పెట్రోల్ కొట్టరా. Driver, a motorcycle chased me. Come on. Quick. చచ్చిపోయాడనుకున్న ఫణీంద్ర బతికున్నాడని తెలియగానే నీ మతి గతి తప్పుతుందని, ఏ వ్యక్తిని చంపిన కారణంగా నీ కూతురు ఉరికమ్మ ఎక్కబోతోందో ఆ వ్యక్తి బతికున్నాడని తెలియగానే నీ కూతుర్ని కాపాడుకోవచ్చన్న పిచ్చి భ్రమతో పిచ్చి దానిలా వెంటబడొస్తావని తెలిసే మేము ఈ ప్లాన్ వేశాం. నువ్వు వచ్చేసావు. రేయ్, తీసుకెళ్ళండి దీన్ని. స్టేట్ రౌడీ గారు, పాపం బ్యాడ్ లక్. మీ తెలివితేటల్ని మా అతి తెలివితేటలు జయించాయి. మీరు
ఇన్స్పెక్టర్ ఉరఫ్ స్టేట్ రౌడీ గారికి స్వాగతం. నువ్వీన్ని కిడ్నాప్ చేసి దాచిన స్థలాన్ని ఎలా కనిపెట్టావా అని ఆశ్చర్యపోతున్నావా? అడ్డు చూడు. మిమ్మల్ని అందరినీ పిట్టల్లో కాల్చినట్టు కాల్చకుండా ఎందుకు వదిలిపెట్టానో తెలుసా? కోర్టులో కేసు గెలవడానికి, ఈ ఎస్పీ చేత మా తరఫున సాక్ష్యం చెప్పించడానికి. నేను ఎస్పీ గారిని తీసుకుని కోర్టుకు వెళ్తున్నాను. ఎస్పీ గారిని కోర్టుకు పంపిస్తాం. నన్ను నువ్వే కిడ్నాప్ చేశావని చెబుతాను. ఈమె అవునంటుంది. డిఐజీని నరేంద్ర భూపతి కాల్చలేదు, కోపంతో పృథ్వీరాజే కాల్చాడని చెప్తాం. ఆవిడ అవునంటుంది. ఈ ఫణేంద్ర భూపతి బ్రతికి లేడు, చనిపోయాడు అని చెబుతాను. ఆమె అవును అంటుంది. అనకపోతే అక్కడ రాధ చస్తుంది, ఇక్కడ నువ్వు చస్తావు. మేము వెళ్తాం. రాజకీయ నాయకుల్ని తక్కువగా అంచనా వేయొద్దు మిస్టర్ పృథ్వీరాజ్. పాల సముద్రాన్ని మదిస్తే మొదట వచ్చిన విషాన్ని శివుడు మింగాడు, ఆ తర్వాత వచ్చిన అమృతాన్ని దేవతలు మింగారు. కాని పురాణం అక్కడితో ఆగిపోలేదు. ఆ తర్వాత రాజకీయం అనే వింత పదార్థం పుట్టుకొచ్చింది, దాన్ని మేం మింగాం. కాలకూట విషాన్ని, అమృతాన్ని, రాజకీయాన్ని మూడింటిని ముద్దగా చేసి ఒక్క గుక్కలో మింగగలడి పృథ్వీరాజ్. పుచ్చులో ఉండి కూడా వీడు రెచ్చిపోతున్నాడు. కార్లతో పోలు ఆడుకోండి రా వీడిని. అబద్ధం యువరానర్. నేను పారిపోవడం ఏమిటి? నన్ను కిడ్నాప్ చేసిన ఎస్ఐ పృథ్వీరాజ్ గారే పారిపోయారు. నన్ను ఎస్పీ గారు రక్షించి తీసుకొచ్చారు. అవునో కాదో వారినే చెప్పమనండి. డిఐజీ గారిని నేను కాల్చలేదు సార్. కోపంతో రెచ్చిపోయి ఎస్ఐ పృథ్వీరాజ్ గారే కాల్చారు. అవునో కాదో ఎస్పీ గారినే చెప్పమనండి. ఎస్పీ గారి కూతురు ఆశ చేతిలో ఘోరంగా చంపబడ్డ నా తమ్ముడు ఫణీంద్ర బ్రతికే ఉన్నాడన్న వాదం అభూత కల్పన. అవునో కాదో ఎస్పీ గారినే చెప్పమనండి. నాగమణి గారు, ఆయన చెప్పినవన్నీ నిజమేనా? డాక్టర్, ప్లీజ్ సేవ్ డెమోక్రసీ. ఈ సందర్భంలో మీకు కొటేషన్ కొట్టకుండా ఉండలేక. నువ్వేం కొట్టక్కర్లేదు, ఆవిడే కొట్టింది. జడ్జి గారికి అర్థం కాని కొటేషన్. ఈవిడికి స్పృహ రావడానికి కనీసం 3 గంటలైనా పడుతుంది. కోర్టు 3 గంటలు వాయిదా వేయడమైనది. శ్రీమద్ రమారమణ. నోర్మై.
అతను కోర్టుకు చేరితే చాలా ప్రమాదం. కోర్టు బయటే ఉండి బాంబులతో దాడి చేయండి. అవసరమైతే బంకమట్టి భాస్కర్ రావు వర్గం చనిపోయినా సరే ఆ ఫణీంద్ర కోర్టు కనిపించడానికి వెళ్ళలేదు. కమాన్ క్విక్. అలాగే సార్. నాగమణి గారు, నరేంద్ర భూపతి గారి ఆరోపణలన్నీ నిజమని మీరు అంగీకరిస్తున్నారా? క్షమించండి యువరానా. న్యాయాన్ని కాపాడడం కోసం న్యాయస్థానం గోడలు బద్దలు కొట్టుకుని వచ్చాను. సాక్షుల్ని నన్ను చంపాలని చూసిన దుర్మార్గుల ఆఖరి ప్రయత్నానికి అంతిమ సంస్కారం చేయటం కోసం సమాధి కాబోతున్న న్యాయం పునాదులు బద్దలు కొట్టుకుని రావాల్సి వచ్చింది యువరానా. తెర ముందు పెద్ద మనుషులు, తెర వెనుక నేరస్తులు వీళ్ళే. ఇన్నాళ్ళు ఏ వ్యక్తి చనిపోయాడని కోర్టును పెడదోవ పట్టించారో ఆ వ్యక్తి వీడే యువరానా. ఫణీంద్ర భూపతి హత్య కేసులో ముద్దాయి కుమారి ఆశ నిర్దోషని విడుదల చేయటమైనది. ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఫణీంద్ర భూపతికి మరణశిక్ష విధించటమైనది. నరేంద్ర భూపతి, బంకమట్టి భాస్కర్ రావు మంత్రికి యావజ్జీవ కారాగార శిక్ష విధించటమైనది. సింగిల్ డే అన్న చీఫ్ మినిస్టర్ అవుదాం అనుకున్నాను. కనీసం సింగిల్ డే అన్న శిక్ష తగ్గించండి యువర్ ఆనర్. ఆర్డర్ ఆర్డర్. తన ధైర్య సాహసాలతో నగరానికి చీడపురుగులైన వ్యక్తుల్ని చట్టానికి పట్టించిన పృథ్వీరాజుని అభినందిస్తున్నాను. నాగమణి గారు, మీకిచ్చిన వాగ్దానం ప్రకారం మీ ఆశని మీ చేతిలో పెడుతున్నాను. అంతటితో నీ బాధ్యత తీరలేదు. నన్ను మా అమ్మకు అప్పచెప్పినందుకు బహుమతిగా ఈ బంగారు బొమ్మ నీకిస్తున్నాను. థ్యాంక్ యూ. మరి పెళ్ళెప్పుడు? అంత తేలిగ్గా చేసుకుంటానేమిటి? ముందు ఒక అద్భుతమైన కథ చెప్తాను, దాని ముగింపు. ఆగాగు. కాబోయే భర్తను కథలతో విసిగించకు తల్లి. మరి కౌగిలిలో విసిగించాలి రాధా. అలాగే మన్మథ దాదా.